నేను అవినీతి పరుణని ఒక్క నిమిషం, వాడెవడో దివానగాడు మాట్లాడి ఒప్పుకుంటా. నువ్వు విలేకరివే కదా, నీకు దేవుడు ఇచ్చిండే కదా కొంత, మరి నువ్వు చెప్పరాదు నేను అవినీతి పరుణ కబ్జాదారున్నాను. నీ దగ్గర ఏమైనా చెప్పరాదు, నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పరాదు, మరి ఎందుకు మాట్లాడుతున్నావు? అరే అట్లా కాదయ్యా, నువ్వు కూడా 30 ఏళ్ళ నుంచి నాతో పాటు నిన్ను చూస్తున్నా, నువ్వు నన్ను చూస్తున్నా, నేను నిన్ను చూస్తున్నా. నేను ఎక్కడో చిన్న తప్పు చేసి నీ దృష్టిలో ఉంటుంది కదా, చెప్పు. ఇంతమందిలో ప్రెస్లో నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా కదా, ఇంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అక్కడ ఏం చేయరు తప్ప చెప్పు. ఎందుకు మాట్లాడతారా ఏదో సొల్లు ముట్టలు మాటలు? గోపాల్ గారు, మీరు చెప్పింది మొన్న కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు మళ్ళీ డీటెయిల్డ్ రివ్యూ చేసుకున్నారు. రివ్యూ చేసుకున్న తర్వాత వీళ్ళందరూ పోయి, ఎప్పుడు కలిసి మీరు కలెక్టర్ను 2 రోజుల కిందన 3 రోజుల కింద నిన్న కలిసి, నిన్న కలెక్టర్ దగ్గర నా దగ్గరికి వస్తే నేను చెప్పాను, నా దగ్గర కాదు మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పాను. వారు నిన్న కలెక్టర్ దగ్గరికి వెళ్ళిళ్ళు. కలెక్టర్ గారు వారికి ఏం చెప్పారంటే, ఒక 15 రోజులు ఆగండి, నేను ప్రిన్సిపల్ CCF పంపించాను, వారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మీ ఎంజాయ్మెంట్కి ఏం డోకా ఉండదు, మేము క్లియర్గా మీ అన్ని ఈ భూములన్నీ మీ పట్టాసే, ఫారెస్ట్ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, కాకపోతే భయపడుతున్నారు వాళ్ళు, ప్రిన్సిపల్ CCF యొక్క ఆదేశం లేకుండా మేము చేయొద్దని. అది పంపించాం, రాగానే మీ భూములు మీకు వస్తాయని చెప్పింది. ఎస్, కడియం శ్రీ టార్గెట్ కాకపోతే నువ్వైతే అవుతావు. నేను 14 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన, ఒకసారి ఎంపీగా చేసిన, 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన. ఈ జిల్లాలో నేనే కదా టాల్ లీడర్ను, కాబట్టి తప్పకుండా నన్నే టార్గెట్ చేస్తారు, ఇంకేమైనా టార్గెట్ చేస్తారు? కోన్ కిస్కా కానీ టార్గెట్ చేయరు కదా. ఐఎమ్ ద టాల్ లీడర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. అరే రాణి, ఉప ఎన్నికలు వస్తుంది, ఏది వస్తుంది, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అదే చెప్పింది కదా. ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు, వెళ్తే అదే చెప్పారు, 15 రోజులు ఓపిక పట్టండి, మీ భూములు మీకు వస్తాయని. ఇప్పటికి కూడా చెప్తున్నా బ్రదర్, మళ్ళీ చెప్తున్నా నేను, అటవీ భూముల సంరక్షణకు నేను కట్టుబడి ఉన్నాను. దేవునూరు గుట్టలలో అటవీ శాఖ అధీనంలో ఉన్న భూములు ఎవరైనా ఆక్రమించుకుంటే దానికి వ్యతిరేకంగా నేను అటవీ శాఖ తరఫున పోరాడతాను. దాన్ని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇప్పించడమే కాకుండా ఎకో టూరిజంగా డెవలప్ చేస్తాము, దాన్ని ఒక ప్రాజెక్ట్గా డెవలప్ చేస్తాము. అట్ ద సేమ్ టైం ఈ రైతులను కూడా కాపాడతాం.